గాడ ఒక ఆయన వచ్చిండు చూడు ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పాపం పేద బిడ్డ. ఫస్ట్ సెకండ్ సెమిస్టర్ ఫీజులు కట్టుకుని కానీ సెకండ్ సెమిస్టర్ అది థర్డ్ ఫోర్త్ సెమిస్టర్ మంచి ఎంఏలో క్రిమినాలజీలో చేస్తూ ఉన్నాడు ఢిల్లీ యూనివర్సిటీలో. ఇట్రా బ్రదర్. ఏం పేరు నాన్న? ఇట్రా అటు డోర్ పెట్టు. ఏం పేరు? ఉపేంద్ర సార్. ఉపేంద్ర. ఈయనది మన అలంపూరా? అలంపూర్ సార్, జోగులాంబ అలంపూరు. సో మంచిగా చదువుకుంటాడు. ఒక దళిత బిడ్డ పాపం డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. మీకు ఎంత అయితే మీ కోర్సు పూర్తి అయిపోతుంది తమ్ముడు? సార్ 62,000. 62,000 కోసం పాపం ఇబ్బంది పడుతూ ఉన్నాడు. దయచేసి దాతలు ఎవరైనా ఉంటే సహకరించండి. నేను ఇవాళైతే అతనికి 62,000 రూపాయలు నేను ఇచ్చి పంపాలనుకున్నాను. మీరందరు కలిసి దయచేసి ఒక సహాయం అయితే చేయండి. ఎందుకంటే పేద వర్గాల బిడ్డ చదువుకోవడానికి ముందుకు వచ్చిండు. ఏం చదువుతా ఉన్నావు? ఎక్కడ చదువుతావు? సార్ ఎంఏ క్రిమినాలజీ. సో మా ఇన్స్టిట్యూట్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫారెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ ఢిల్లీలో, న్యూఢిల్లీలో ఉంటుంది. ఒక 62,000 రూపాయలు అవసరమని చెప్తా ఉన్నాడు. దయచేసి సోదరులారా ఎవరైనా దాతలు కనుక ఉంటే క్యూనిస్ ఆఫీస్కి రండి. క్యూనిస్ ఆఫీస్లోనే మిత్రుడు ఉన్నాడు. అలాగే మేము కూడా మా నుంచి కూడా సహాయం చేస్తాం. లేదంటే నీ ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ ఉందా? ఒకసారి చెప్పు నాన్న నీది. నీ ఫోన్పే గూగుల్ పే నెంబర్ చెప్పు. 1 సెకండ్. నీ ఫోన్పే చెప్పు. 859530 ఏం పేరు వస్తుంది? ఉపేంద్ర. ఉపేంద్ర అంతేనా? ఉపేంద్ర అని వస్తుంది. గూగుల్ పే, ఫోన్పే ఉంటుంది. తోచిన సహాయం చేయండి దయచేసి సోదరులారా. పాప మా బిడ్డ చదువుకుంటా అంట, చివరి దశలో ఉంది ఎడ్యుకేషన్. మంచి ఏదో చిన్న పల్లెటూరు నుంచి ఢిల్లీ యూనివర్సిటీకి పోయి చదువుకుంటా ఉన్నాడు. మినిమం ఫీజులకు కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, పేదరికంలో ఉన్నాడు. సహాయం చేయాల్సిందిగా మీ అందరం రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. రైట్, లైక్ చేయండి.